క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానములు పరమగీతములు 8వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు మార్గదర్శనం అవుతును. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. అవునండి, దేవుడు చెప్తున్నాడు మనకి, దేవుడు మార్గదర్శి అవుతాడండి. అవును, దేవుడు మనకు ముందుగా ఉండి మనం ఏ దారి వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఏం చేస్తే మన జీవితంలో బాగుంటుంది అని గొప్ప మార్గదర్శిగా మన దేవుడు ఉంటాడంట. చాలాసార్లు నాకు సలహాలు చెప్పేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహింపు లేకుండా ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలని చింతిస్తూ ఉంటారు. అయితే అలా చింతిస్తున్న వారిని బట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు చింతించొద్దు, నువ్వు భయపడొద్దు. నీకు సహాయం చేయడానికి మనుషులు లేరేమో, నీకు సలహాలు ఇవ్వడానికి నీకంటూ ఎవరు లేకుండా పోతున్నారేమో, కానీ దేన్ని బట్టి కూడా నువ్వు చింతించొద్దు, భయపడొద్దు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీకు మార్గదర్శి అవుతాడంటే. దేవుడు కనుక, నీవు కనుక దేవుడిని మార్గదర్శి చేసుకుంటే దేవుడు కరెక్ట్ నిర్ణయం చేత కరెక్ట్ మరి స్థితిలో నేను నడిపిస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా నీ జీవితంలో కార్యం జరిగించుకోవాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి నీ జీవితంలో నువ్వు తలపెడుతున్న పని విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ చదువు విషయంలో, ఏ పరిస్థితిలోనైనా దేవుడిని నువ్వు మార్గదర్శిగా చేసుకో. నాకు మార్గంగా నీ ఉండి, మార్గం సరళం చేసి, ఒక మార్గదర్శిగా నీ ఉండి నాకు మంచి సలహా ఇచ్చి, మంచి ఆలోచన ఇచ్చి, మంచి నిర్ణయం తీసుకునేలాగా నువ్వు నాకు సహాయం చేయ ప్రభా నువ్వు అడిగినట్టయితే, మరి గొప్ప దేవుని కనుక నువ్వు మార్గదర్శిగా చేసుకున్నట్టయితే నీ జీవితంలో విజయం పొందుకుంటావు. కాబట్టి దేవుని నువ్వు మార్గదర్శిగా చేసుకొని ప్రతి విషయంలో సమాధానం పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేయగాక ఆమె. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆయా తండ్రి, వారు తండ్రి తొట్టిల్లి పడకుండా వారికి నువ్వు మార్గదర్శిగా ఉండి అన్ని విషయాల్లో వారు తలపెట్టిన వాటిలో, వారి కుటుంబం విషయంలో, అన్ని విషయాల్లో వారికి నువ్వు సహాయం చేసి వారిని బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.